ఓకే అండి, ఈరోజు మనం నేర్చుకునబోయేటటువంటి పాఠం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుని రాజ్య ప్రవేశము నేడు రేపు ఎలా. దేవుని రాజ్య ప్రవేశము నేడు రేపు ఎలా. ఇక్కడ నేడు దేవుని రాజ్య ప్రవేశం ఎలా వస్తుందనేది మనకు కాస్త కోస్తో ఒక అవగాహన ఉంది. దేవుని రాజ్య ప్రవేశం ఎలా సాధ్యమవుతుందండి? నేడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని రాజ్యంలో మనం చేర్చబడతాం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మనకు క్లారిటీగా యేసు ప్రభుల వారు నికోదేము అనేటటువంటి యూదుల సమాజ మందిర అధికారి, ముసలివాడు, పరిసయ్యుడు, ఈ మూడు హైయెస్ట్ క్వాలిటీస్. ఒక వయసులో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి వయసులో చిన్నగా ఉన్న వ్యక్తి దగ్గరికి నేర్చుకోవటానికి రావటం అనేది చాలా అరుదండి. నికోదేము గారు చాలా మంచి గుణగణాలు కలిగింది. నాకు అనిపిస్తుంది అందరూ అంత సులభంగా ఎందుకు రక్షణ పొందుకోలేదు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ గుణాలను బట్టినండి. దేవుడికి దగ్గర అవటం కానీ దూరం అవటం కానీ ఆ గుణాలు చాలా పాత్ర పోషిస్తాయి. నికోదేము గారిలో చాలా మంచి గుణం ఉంది. అలాంటి నికోదేములు ఈ ఆన్లైన్కు జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నికోదేము గారు ముసలివాడట. అలాగే ఎంతో కాలంగా ఇశ్రాయేల్ మధ్య సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, పరిసయ్యుడైనటువంటి వ్యక్తి, పునరుత్థానాన్ని నమ్మే వ్యక్తి, దేవుణ్ణి ఆత్మను నమ్మే వ్యక్తి పరిసయ్యుడు అంటే. అలా ఇదివరకే నమ్ముతూ ఉంటున్నా కూడా, ఇదివరకే దేవుడి గురించి అనేకులకు చెప్తున్నవాడు అయినా కూడా, ముసలివాడైనా కూడా ఈ మూడు మంచి గుణాలు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి లక్షణాలే ఆత్మీయమైనటువంటి అభివృద్ధికి, సరైన రుజుమార్గంలో నడవటానికి ఆటంకంగా కూడా పరిణమిస్తాయి. ఎట్లా పరిణమిస్తాయి అంటే, నేను సరైన మార్గంలో ఉన్నాను, నేను పరిసయ్యుడిని, సద్దుకాయుడిని కాదు. సద్దుకాయుడు అంటే దేవదూత లేదు అంటారు, దేవుడు లేరు అంటారు, ఆత్మ లేరు అంటారు. పునరుద్ధానము లేదంటారండి. ఏమ్మా? పునరుద్ధానము లేదంటారండి. వెరీ గుడ్ అమ్మా. పునరుత్థానం కూడా నమ్మరు వాళ్ళు. వెరీ గుడ్, మంచి మాట. పునరుత్థానాన్ని కూడా నమ్మరు. నేను అలాంటి కాదు కదా. నేను పునరుత్థానాన్ని నమ్ముతాను, దేవుని నమ్ముతాను, ఆత్మను నమ్ముతాను, దేవదూతలు కూడా నమ్ముతాను. సరైన మార్గంలో పోతున్నాను నేను. మరి ఇంకొక వ్యక్తి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని కూడా ఆటంకంగా పరిణమించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి అని అంటాడు. అంటే ఎప్పుడైతే మనకు ఎన్ని తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అన్నటువంటి భావన ఉండినప్పుడు ఖచ్చితంగా మనలో కూడా ఒక నికోదేము బయలుదేరుతారు. ఎప్పటికీ మనం ఆ భావన కలిగి ఉండకూడదు. నాకు అన్ని తెలుసు కదా, ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది, ఇంకా ఏ కొదవ ఉందని ఎప్పుడూ అనుకోకూడదు పిల్లరా. నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను పదే పదే. రేపు జనవరి వస్తే పరిచర్యను నేను మొదలుపెట్టి 25 ఏళ్ళు పూర్తి. ఈ 25 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా ప్రతిరోజు మీకు వాక్యం చెప్పటానికి ముందు ఖచ్చితంగా ధ్యానించటానికి కూర్చున్న ప్రతిసారి నాకు తెలియాల్సినవి చాలా ఉన్నాయనే దేవుడు నాకు నేర్పిస్తూ వస్తాడు. అది అలా ఉండడం అంటే ప్రతిసారి ఖచ్చితంగా ఇవి నాకు తెలియదు,
ఇంకా ఎన్నున్నాయో అని ఉంటే ఆ తపన పెరుగుతుంది, ఆ జిజ్ఞాస పెరుగుతుంది, ఇంకా నేర్చుకునే తత్వం పెరుగుతుంది, ఒదిగే తత్వం వస్తుందండి, లోబడే తత్వం వస్తుంది. కాబట్టి నిజంగా మీలో కూడా ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు కూడా మరి చిన్న బిడ్డల్లాగా ఒక ఒక ఉపాధ్యాయుడి దగ్గర విద్యార్థుల్లాగా నేర్చుకున్నటువంటి మనస్తత్వం ఉంది. చాలా మంచి గుణం, అది ఎప్పటికీ పోగొట్టుకోకండి. ఏ రోజుకైనా మనకు అది మంచి భాగ్యాన్ని తెచ్చిపెడుతుంది, మంచి స్థితిని తెచ్చిపెడుతుంది. చాలా మంచిది అది. నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఆ పెద్దలతో ఉన్న అనుభవాలతో పోలిస్తే నాకున్న అనుభవం ఎంత, జీవిత అనుభవం. అలాంటి వాళ్ళను దేవుడు మరి ఎంత చక్కగా ఒదిగిపోయే వాళ్ళగా ఇచ్చాడు అంటే, ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం తప్ప నా ఆధిక్యత కాదు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అలాగే రుజుమార్గంలో ఉన్నాము అన్నటువంటి వాళ్ళకు ఉన్న ప్రమాదం ఇదైతే, ఇక రెండవ ప్రమాదం ఏంటంటే, ఆయన బోధకుడు, సేవకుడు. ఒకరికి వాక్యం చెప్పేవాళ్ళు మరొకరి వాక్యం వినడం చాలా కష్టం అండి. నేను ఎన్నోసార్లు నన్ను నేను గమనించుకుంటూ ఉంటా. అంటే వాక్యం వేరే వాళ్ళు చెప్పేది వినే విషయం కాదు, నేను ఎక్కువ వింటూ ఉంటాను. అది మీకు తెలుసో తెలీదో, చాలా ఎక్కువ సందేశాలు రోజులో నేను వింటూ ఉంటాను. తక్కువలో తక్కువ అంటే ఒక 3 నుంచి 4 గంటలు మరి దైవజనుల సందేశాలను నేను వింటూ ఉంటాను. వినడం వరకు మాత్రమే నా టైం అది. మరి చదివే విషయం ఉంటుంది, ధ్యానించే విషయం ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ సపరేట్. అయితే నేను గమనించింది, నన్ను నేను గమనించుకోవటము ప్లస్ వేరే టీచర్స్ని గమనించుకోవడం ఏంటంటే, మాకు నెలకు ఒకసారి ఈ ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే కాంప్లెక్స్ మీటింగ్స్ అంటారు వాటిని. బహుశా మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కాంప్లెక్స్ మీటింగ్ లో నేను ఆర్పిని, అంటే రిసోర్స్ పర్సన్ని, వాళ్ళకందరికీ టీచర్స్కి చెప్తూ ఉంటాం, నేర్పిస్తూ ఉండేటటువంటి ఆర్పిగా ఉన్నటువంటి వాడిని. జాయింట్ సెక్రటరీ అంటారు, కాంప్లెక్స్ జాయింట్ సెక్రటరీ అని. హోల్ అండ్ సోల్ అన్ని వాళ్ళే చూసుకుంటాం, ప్రోగ్రాంలు అన్ని హ్యాండిల్ చేసి. ఒక్క గంట కూడా పట్టుమని వెళ్ళారండి మా టీచర్లు. గంట సేపు కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు తెలుసా? ఎందుకు వెళ్ళారు తెలుసా అండి? వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చెప్పడానికే అలవాటు పడ్డవాళ్ళు తప్ప వినడం అనేది తెలీదు వాళ్ళకి. కాబట్టి అలా చెబుతున్నటువంటి వాళ్ళు వినటం అంటే చాలా గొప్ప సంగతి అండి అది. మీలో కూడా వాక్యం చెబుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గూగుల్ మీట్లలో మాట్లాడతారు, ఏమండి, జూమ్లో మాట్లాడాలి ఉంటారు, సంఘంలో మాట్లాడేవాళ్ళు ఉంటారు, స్త్రీల మైత్రి సదస్సుల్లో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడినటువంటి బ్రదర్స్ సిస్టర్స్ అక్కడ మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఉండి అలవాటుతూ వినడానికి సిద్ధపడుతున్నారు చూసారా, అది కూడా గొప్ప సంగతి. అది రెండవ సుగుణం. ఇక మూడవ సుగుణం ఏంటంటే, అదే వయసులో ఆ అనుభవం అనేది మనకు తెలియకుండానే ఒక గర్వాన్ని తెచ్చిపెడుతుంది. ఏంటి ఆ గర్వం అంటే, నువ్వు నాకు చెప్పేవాడివా, నువ్వు నాకు చెప్పేంత దానివా, నా అనుభవం అంత లేదు, నీ వయసు అంటారు కదా, నా అనుభవం అంత లేదు, నీ వయసు, నువ్వు నాకు చెప్తావా అని అంటారు కదా. అసలు ఈ లక్షణాలు ఏవి లేకుండా ఒక చిన్న పిల్లోళ్ళ వయసును పక్కన పెట్టి, స్థాయిని పక్కన పెట్టి, తను తెలుసుకున్న సత్యాన్ని ప్రక్కన పెట్టి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఆ గుణమే ప్రభువును ఎంతగానో ఆకర్షితులు చేసింది. ఎందుకంటే పగలంతా ప్రభు పరిచర్య చేసి వచ్చేవాడు, రాత్రుల్లో ఒలీవల కొండకెళ్ళి దేవుడితో ప్రార్థన చేసేవాడు. బై లక్ యేసుప్రభులు వారు ఇంకా ఒలీవల కొండకి వెళ్ళలేదు. వెళ్ళడానికి ముందే ఎవరు వచ్చారు? నికోదేము గారు వచ్చారు. అప్పుడు ప్రభు
ఆయనకి ఏం కొద ఉందో అదే చెప్పాడు. ఏమండి, మాకు కూడా మనకి ఎన్ని అనుభవాలు ఉన్నా ఎదుటి వాళ్ళకి ఏం అవసరమో కొన్ని సందర్భాల్లో పసిగట్టలేమండి. అలాంటివి కూడా మనకి ఎదురయ్యలేదు, మీరు చెప్పండి. మనం వాళ్ళకి ఏం అవసరమో అనేటటువంటిది ప్రతిసారి అందించలేము, పసిగట్టలేం. మనం ఏదో మనం అనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఎందుకనంటే మనకు తెలిసిందే అంత. ఏమండి, మనకు తెలిసిందే అంతంత మాత్రం గనక ఏదైతే ప్రిపేర్ అయ్యామో, కొంతమంది దైవజనులు మేము చూస్తుంటాం, ఏదైతే రాసుకొని వస్తారో అదంతా అయిపోయేంత వరకు అక్కడ విన్నవాళ్ళు స్పృహలో ఉన్నారా లేరా, తర్వాత చెప్పిందంతా చక్కగా ఎక్కుతుందా లేదా, ఇవన్నీ ఏమి చూడరు. ఏమైపోవాలి? సబ్జెక్ట్ అయిపోవాలి, రాసుకున్నవన్నీ అయిపోవాలి. ఆ రెఫరెన్స్లు అనుకునేటివన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. అప్పటిదాకా ఇల్లు వదిలిపెట్ట అట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ ప్రభు నిజంగానండి, ఆయన మహనీయుడు. మనుషుల ఆంతరముని ఎరిగినటువంటి ఆయన. అర్థమైపోయింది, నీకోదేం గారికి ఏం కావాలో మనకు తెలుసు, మీకు నాకు కూడా ఏం కావాలో ఆయనకు తెలుసు. మనందరికీ కావలసినవి ఆయనకు బాగా తెలిసింది. మనకు అసలు ఊహలకు కూడా అందకముందే, మాట రాకముందే, మనసుకు రాకముందే మన మనసంతా గ్రహించినటువంటి వాడండి దేవుడు. కాబట్టి ప్రభువుల వారికి అర్థమైపోయింది. అప్పుడే అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడు. ఆ పెద్ద ఆయనకి ఎంత ఆసక్తి ఏంటండి, ఏంటి ప్రభా కొత్తగా జన్మించడం అంటే ఏంటి అసలు? మళ్ళీ రెండోసారి అమ్మ గర్భంలో నుంచి బయటకు వస్తూ రావటమా? అదే కదా జన్మ అంటే. జన్మించడం అంటే అదే కదా ప్రభా. ఇప్పుడు నేను ముసలోడిని కదా, నేను ఎట్లా వెళ్ళగలను మళ్ళీ అమ్మ కడుపులోకి, మళ్ళీ ఎలా రాగలను? ఎంత బాగా. నిజంగా నీకోదేము గారిలో ఒక అమాయకత్వం. మనలో కంపల్సరిగా చాలా మంది అనుకుంటూ ఉంటారండి, అమాయకత్వం మంచిది కాదని. అంటారా లేదండి? ఇంత అమాయకుడిగా ఉన్నావేంట్రా? నిజంగా అదే మంచిదండి. అదే అప్పుడప్పుడు మీరు కొన్ని ఆన్సర్లు చెప్తూ ఉంటారు అడిగినప్పుడు, అవన్నిట్లో ఎక్కువ అమాయకమైన ఆన్సర్లు ఉంటాయి. ఈ అమాయకమైన ఆన్సర్లు విన్నప్పుడు నేను చాలా సంతోషపడుతుంటా. ఆహా, ఎంత మంచి గుణాలతో ఉన్నారు, వీళ్ళకు ఏ కల్మషం, మోసం, టక్ర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అని అనిపిస్తుంది. చిన్నపిల్లల ఆన్సర్ చెప్తారు కొన్ని సందర్భాల్లో. అవి అమాయకమైన ఆన్సర్. రెండోసారి ఎట్లా ప్రభా, అమ్మ కడుపులోనే ఎట్లా పోతాను, మళ్ళీ ఎట్లా వస్తాను అని ఒక చంటి పిల్లోళ్ళలాగా, ఒక అమాయకుడిగా, అంత పెద్ద అనుభవం కలిగిన ఆయన, అంతగా సత్యం జరిగినటువంటి ఆయన. ఏమండి, అసలు ఆయన ఎంత ఒదిగిపోయాడండి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు. ఆయన వయసుతో పోల్చినప్పుడు యేసుప్రభుల వారి వయసు, భౌతికమైన వయసు చాలా చిన్నదండి. అంత చిన్నదైనా కూడా ప్రభు దగ్గరికి రాత్రులలో వచ్చేసాడు. డిస్కషన్ చూడండి ఎట్లుందో అంటే నిజంగా మర్చిపోతాయి. అది కాదయా, నువ్వు చెప్తున్నది భౌతికమైనటువంటి జన్మ గురించి మాట్లాడుతున్నావు పెద్ద ఆయన. నేను మాట్లాడుతున్నది ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జరిగేటటువంటి జన్మను గురించి మాట్లాడుతున్నాను అంటాడు. ఇదంతా ఎక్కడుందో మీకు తెలుసు కదా, 3వ అధ్యాయము. తెలుసు కాబట్టి గట్టిగా చెప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఉంటుంది. అందుకనే నేను చెప్పలేదండి, తెలుసు కాబట్టి అందరికి. అందులో ఉన్న ఎసెన్స్ మనకి చాలా అవసరమైంది. సో మనకి ఇక్కడ దేవుని రాజ్య ప్రవేశము నేడు అనగా భూమి మీద ఉండినప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అంటే బాప్తిస్మము ద్వారా, క్రొత్త జన్మ ద్వారా.
నీటి ద్వారా ఆత్మ ద్వారా మనం జన్మించినప్పుడు దేవుని రాజ్య ప్రవేశము ఈ లోకములో జరుగుతుంది అనేటటువంటిది మనకు సుస్పష్టం. మరి ఎప్పటికీ అంత సులభంగా అర్థం కానిది ఏమైనా ఉంది అని అంటే అదేంటంటే, దేవుని రాజ్య ప్రవేశం రేపు ఎట్లా? రేపు అంటే ఈరోజు సోమవారం, రేపు మంగళవారం, ఆ రోజు గురించి మాట్లాడుకుంటున్నావా? ఏమండి, రేపు అంటే ఏంటి? భవిష్యత్ కాలంలో జరగబోయే అంటే ఈ భూలోకపు జీవితం తర్వాత అని అర్థమవుతుందండి. గుర్తుపెట్టుకోండి, నేడు అంటే ఈరోజు ఒక్కరోజు అని కాదు, ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి కాలం అని అర్థం. రేపు అని అంటే రాబోయేటటువంటి జీవితం, రాబోయే లోకము అని అర్థం. ఓకేనా? అంటే మన మరణానంతరం జరగబోయేటటువంటి దానిని కూడా మనం చాలా సందర్భాల్లో రేపు అనే మాటలు మాట్లాడతాం. అంటే ఫ్యూచర్ అని అర్థం. అది ఒక మాటలు చెప్పాలంటే, భవిష్యత్తులో దేవుని రాజ్య ప్రవేశం. నేడు దేవుని రాజ్య ప్రవేశం బాప్తిస్మం ద్వారా జరిగితే, రేపు దేవుడి రాజ్య ప్రవేశం అనగా పరలోకములో మనం అడుగు పెట్టాలి. అంటే ఎట్లా, ఎలా? అదే మనం ఖచ్చితంగా ఫోకస్డ్. ఎందుకంటే అలా రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ సరైన రీతిగా పొందుకోకపోయినా మనం ఇవన్నీ క్లాసులు అయిపోయిన తర్వాత నిశ్చయం నిర్ణయం తీసుకుని పొందుకోవచ్చు. దాని విషయం ఇబ్బంది లేదు. కానీ ఇంకా రేపు సవాలుకరమైనది ఏంటంటే, మనం కన్నుమూసిన తర్వాత మన కోసం దేవదూతలు వచ్చి మరి లాజరు గారిని తీసుకెళ్ళినట్టు మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి రొమ్మున ఆనుకునేటట్టు తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? అది కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా రాయించాడండి. ఒకటేనండి, వాట్ ఈస్ బైబిల్? బైబిల్ ఎందుకోసం అని అంటే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎట్లా బ్రతకాలి, ఎట్లా బతకకూడదని నేర్పించేది. రెండవది, పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి అని మెలకువలు నేర్పించేది. ఈ రెండు ఉద్దేశాలతో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనందరి చేతుల్లో పెట్టాడు. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. మరి రేపు అనగా భవిష్యత్తులో, మరణానంతరం పరలోకములో దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకు ఏమన్నా చేస్తే వచ్చేదా, లేకపోతే ఏం చేయకపోయినా వచ్చేదా? చేస్తేనే వచ్చేది. ఈ మధ్యకాలంలో ఒక బోధలు బయలుదేరారు, మీకు తెలుసో తెలీదు మరి. ముఖ్యంగా యానాం ఆ పరిసర ప్రాంతాల్లో, రత్న సిస్టర్ యానాం నుంచి అనుకుంటా నాకు తెలిసి, అక్కడ ఒక బోధ వచ్చేసింది. సిస్టర్కి తెలుసో తెలీదు మరి. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అంటే, ఒకసారి మనం రక్షణ పొందుకున్న తర్వాత ఆ రక్షణ రద్దు కాదు. మొత్తం ఇక మనం, అంటే దాని అర్థం ఏంటంటే, ఇంక మనం రక్షించబడిన తర్వాత ఏదో నీతి కార్యాలు, ఆ పనులు ఈ పనులు ఇవన్నీ ఏమి చేయనక్కర్లేదు. నువ్వు చేసినా చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఎట్లయినా బ్రతుకు. యేసుప్రభు రక్తం నన్ను కడిగేసింది కనుక ఇంకా ఎలా బ్రతికినా ఇబ్బంది లేదు. మన క్రియలతో సంబంధం లేదు. క్రియల వల్ల మనం రక్షణ పొందుకోలేము. క్రియల వల్ల పొందుకునేటట్టయితే క్రీస్తుతో అక్కరేముంది అని మాట్లాడి బోధలు వచ్చాయి. మీకు ఏమైనా ఐడియా ఉందా సిస్టర్? మీరు నిజంగా భాగ్యవంతులు. ఎందుకంటే యానాం పరిసర ప్రాంతాల్లో చాలా ఇవి స్వైరవిహారం చేస్తున్నాయి. చాలా ప్రాంతాలు కూడా వచ్చాయి. మన కర్నూలు ప్రాంతంలో కూడా అలాంటి బ్యాచ్ తో నేను మాట్లాడాను. వాళ్ళు డిస్కషన్లోకి వచ్చినప్పుడు ఎంత మూర్ఖంగా ఉంటున్నారంటే, ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కట్లేదు. నాకు అనిపించింది కొందరు అంతే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి,
మనము రక్షణ పొందుకోవటానికి మన క్రియలు పనిచేయవు. నోట్ దిస్ పాయింట్. ఎక్కడ అందరూ తప్పు చేస్తున్నారంటే, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని దేవుడు చెప్పిన మాట రక్షణ కోసం. రక్షించబడిన తర్వాత ఏం చేయాలి? తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. పైన కాదా అది? ప్రచురం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తకు లోబడినటువంటి వాళ్ళకు బాప్తిస్మాలు ఇవ్వండి. బాప్తిస్మాలు ఇచ్చినటువంటి వాళ్ళని తర్ఫీదునిచ్చి పెంచండి, రాకడ కోసం సిద్ధపరచండి. ఇవన్నీ పనులు కాదేంటి? ఈ పనులు ఎవరు చేస్తారు మరి? ఇంతకు రక్షణ ఎందుకు పొందుకున్నావు? ఏమి తెలియని పరిస్థితి. దట్టు పనిచేస్తున్న వాళ్ళని కూడా గలిబిలి చేస్తూ ఏం చేస్తున్నారంటే, ఇది చాలా మందికి చాలా బాగుంటది కదండి, అవునా కాదు? నువ్వు ఏం చేయాల్సిన పర్లేదు బ్రదర్ సిస్టర్, హ్యాపీగా ఉండు, నీకు ఇష్టం వచ్చిన బతుకు. ఒకసారి రక్షణ పొందేసుకున్నావు కదా, ఇంకా అనుమస్తే నీకు పరలోకమే. ఎంత బాగుందండి ఇది, ఎంత బాగుంది. ఇప్పుడు నీకు బాగా అర్థం కావడం మాట చెప్తాను. జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఏదన్నా ఒక పని దొరికిందండి. పని దొరికింది. పని దొరికిన తర్వాత జీతం రావాలంటే ఏం చేయాలి? పని చేయాలండి. పని చెయ్యాలండి. పని చెయ్యాలి. చెయ్యకుండా ఎట్లా వస్తుందండి జీతం? దాని క్రియలు, వాణి క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. క్రియలే లేకపోతే, విశ్వాసము క్రియలే లేనిదైతే మృతమైనదవును అని ఎన్నిసార్లు చెప్పాను. అవన్నీ ఎవరికి ఎక్కట్లా. కాబట్టి మనం కూడా ఆ భ్రమలో ఉండకూడదు. మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి ఏంటి అందున మరలా ఒకసారి చూద్దాం. ముందుగా రేపు అనగా మరణానంతరం దేవుడి దగ్గరికి చేరుకుని సదాకాలం సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పాడు దేవుడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వినండి. ఇందులో నుంచి కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. మీరు చక్కగా వింటూ ఉంటే, విన్న వాళ్ళైతే ఈజీగా ఆన్సర్లు చెప్తారు, దానిలోనే ఉంటాయి. ఏమండి, చూద్దామా? చదువుతుందని చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. అల్టిమేట్ గా ఆఖరిగా మనం ఏం తెచ్చుకోవాలంట? దేవ స్వభావమందు పాలి భాగస్థులగునట్లు అంటే దేవుడి మహిమను పొందుకోవాలి, దేవుడి రూపాన్ని పొందుకోవాలి, దేవుని స్వరూపాన్ని లేదా దేవుని స్వభావాన్ని పొందుకోవాలి, దేవుని గుణాలను పొందుకోవాలి. అది అని అర్థం. దేవ స్వభావము అలవర్చుకోవటం. మరి అది ఎట్లా అవుతుంది? ఎట్లా వస్తున్నది? ఈ స్వభావం, దేవ స్వభావం రావాలంటే అంత సులువైన విషయం కాదు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఇక్కడ ఆగాలేదు, దీని గురించి మనం ఫోకస్ చేయాలి. సరే, మంచిది, ఇంకా చదువుదాం. ఎన్నున్నాయి అక్కడ? ఈ పూర్ణ జాగ్రత్తతో ఎన్నింటిని మనం అమర్చుకోవాలో, కలిగి ఉండాలో మనకు అక్కడ కొన్ని లిస్ట్ ఉంది. అదే మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును,
ఆశానిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఎన్నొచ్చాయండి? 8 వచ్చాయండి. మళ్ళీ ఒకసారి కౌంట్ చేయండి. అందరికీ అదే వచ్చిందా నంబరు? అంటే సిస్టర్ పూర్ణ జాగ్రత్త కూడా నా కౌంట్ చేశారండి? ఆ? 7 వచ్చినాయండి. 7 వచ్చినాను. 7 లక్షణాలు వచ్చాయండి. అంటే పూర్ణ జాగ్రత్త అంటే దాంతో దాన్ని కూడా సిస్టర్ కలిపినట్టున్నారు. దానికి అన్నిటికీ ఇది ఇంట్రో అండి, పరిచయం లాంటిది, ప్రారంభం లాంటిది అది. ఓకేనండి, పూర్ణ జాగ్రత్త అనేది. సరే, ఇప్పుడు ఈ 7 లక్షణాలు, 7 గుణాలు మనం ఒకదానితో ఒకటి ఒక చైన్ లాగా, చైన్ ప్రాసెస్ లాగా వాటిని మనం ఒకదానితో ఒకటి ఫలాలు వచ్చేస్తాయి, ఒకదానికి ఒకటి పుడతాయి అవి. సో అటన్నీ జరగడానికి మనం ఒకటి జాగ్రత్త వహించాలి, అదేంటో తెలుసుకుందాం. ఇంతకీ 7 లక్షణాలు ఎందుకయ్యా అని అంటే దానికి కూడా ఆన్సర్ చెప్తున్నాడు. కింది చదివితే 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. భక్తి జీవితానికి అతి పెద్ద ప్రమాదం ఏంటి తెలుసండి? సోమరితనం. నేను ఎప్పుడు దాని దగ్గరికి కూడా రాణించుకోనండి, అనుకోనండి. రాత్రులలో ఏ టైంలలో వస్తున్నా కూడా అవకాశం ఉంటే చాలు అనుకొని లేచి అందుబాటులోకి వచ్చేస్తాం. ఈరోజు చాలా సతాయించింది దేహం. ఎందుకంటే నిన్న రాత్రి జర్నీ, ఈ జర్నీలన్నిటితో అయిన తర్వాత మళ్ళీ 1-10 నిమిషాలు నైట్ మాట్లాడడం, లేటుగా నిద్రపోవటం, బాడీ సహకరించట్లేదు, పడుకోబెట్టరా నన్ను అంటున్న పరిస్థితి వచ్చింది. వద్దు, ఆ సోమరితనం ఉండడం మంచిది కాదు. ఎక్కడెక్కడి నుంచో దేవుని బిడ్డలు, ప్రియులు, తల్లులు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కుమారులు, కుమార్తెలు ఇంతమంది వస్తూ ఉంటారు. ఒక గంట సేపు తర్వాత మెల్లైనా పడుకుందాం అని దాన్ని సముదాయించుకుంటాం. సోమరితనం భక్తి జీవితంలో ఎప్పుడు మంచిది కాదు. మీలో కూడా చాలా మంది ఆరోగ్యం సహకరించకపోయినా, అనుకూలతలు లేకపోయినా వచ్చేవాళ్ళు ఉంటారండి. ఎవరో ఒకరు బ్రదరు పెట్టాడండి, మా అమ్మ సెలైన్ ఎక్కించుకుంటూ ఉన్న సీరియల్ మాత్రం సీరియస్ గా చూస్తుందని వాడు పెట్టాడు పోస్ట్. సెలైన్ ఎక్కుతూ ఉన్న సీరియల్ చూస్తుందంట అలా అమ్మ. అంటే ఒకటి అడిక్ట్ అయితేనండి అట్లా ఉండాలి. ఆ అడిక్షన్ అనేది చాలా అవసరం అండి. భక్తి జీవితంలో చాలా అడిక్షన్ అండి. నేను బైబిల్ చదవకుండా ఉంటే నాకు ఎట్లా ఉంటుందండి అనేటట్లు, నేను ప్రార్థన చేయకపోతే నాకు ఎలాగెలాగా ఉంటుందండి అని, అలాగే నేను దేవుడి మాటలు వినకపోతే నాకు ఎలాగ అనిపిస్తుందండి, అలాంటి తత్వం రావాలి. అది సోమరులు కాకుండా చేస్తుంది, నిష్ఫలులు కాకుండా చేస్తుంది. ఇంకా చదువుతాం చూడండి 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. అంటే ఈ సోమరితనం లేని తత్వం కానీ, నిష్ఫలత్వం లేని తత్వం అంటే సోమరులు లేకుండా చురుకుగా ఉండే తత్వం కానీ, ఫలవంతమైనటువంటి లక్షణం కానీ, ఆ పైన ఉన్న 7 గుణాలు కానీ, వాటికి ప్రారంభంగా ఉన్నటువంటి పూర్ణ జాగ్రత్త కానీ ఈ ఎవరికి లేకపోతారో వాళ్ళకి తమ పాపములకు కలిగినటువంటి దేన్ని మర్చిపోతారట? శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాం. నేను శుద్ధీకరించబడిన వాడును, శుద్ధీకరించబడిన దానను అని మర్చిపోతారు. పంది ఎందుకు మళ్ళీ బురదలోకి పోయింది చెప్పండి?
అది బురదలోకి మళ్ళీ ఎందుకు పోయింది? దాని స్వభావ లేని లక్షణం నాది. అది అది ఓకే అమ్మా, అది కాదు. నేను కడగబడ్డాను, నేను శుద్ధీకరించబడ్డాను కాబట్టి తెలుసుకోవడం వెళ్ళిపోవటం ఎందుకు అనేది దానికి తెలియదు. ఏమండి? అది అలా తనకు శుద్ధి, తన పూర్వ పాపములకు శుద్ధి కలిగినటువంటి సంగతి మర్చిపోయి ఏం చేస్తారు అంటే గుడ్డోళ్ళు అయిపోయి దూరదృష్టి లేని అవుతారు. భక్తి జీవితంలో ఆ చురుకుదనం అవన్నీ చాలా అవసరం అండి. ఓకే, కాబట్టి తరువాత కింద 10వ వచనంకి వస్తే, అందువలన సహోదరులారా మీ పిలుపు ఏర్పాటు నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. పూర్ణ జాగ్రత్త అన్నాడు 5వ వచనంలో, ఉందండి. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త అన్నాడు. 10వ వచనంలో మరీ జాగ్రత్తగా ఉండండి. 11వ వచనంలో మనకు పవర్ఫుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే, ఎట్టి క్రియలు? పూర్ణ జాగ్రత్తలు కలిగిన వాళ్ళైన తర్వాత వచ్చే విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, జ్ఞానము, అవన్నీ వరుసగా 7 లక్షణాలు ఉన్నాయి చూసారా? అవన్నీ కలిగి ఉంటే ఏమన్నాడండి? ఎప్పుడునూ పిల్లరు. అసలు మీరు కాలు జారే పరిస్థితి ఉండదు, పడిపోయే పరిస్థితి ఉండదు, చెడిపోయే పరిస్థితి ఉండదు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పేతురు గారి మాటలు చెప్తున్నాయి. ఎప్పుడు తొట్టిల్లో నిజంగా పడిపోకుండా ఉండే జీవితం ఎంత సంతృప్తితో ఉంటుందో తెలుసండి. ఎంత జయ జీవితంగా అనిపిస్తుంది, ఎంత పవర్ఫుల్ అనిపిస్తుందండి అసలు. అంటే అది చాలా ముఖ్యం. మనల్ని తొట్టిల్లకుండా చేస్తుంది. అంతేనా? అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగును. నిత్యరాజ్య ప్రవేశం అంటే ఏం అర్థం? పరలోక ప్రవేశం. కనుక రేపు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఇవన్నీ ఉండాలి. ఏమండి, ఏమనిపిస్తుంది ఇవన్నీ మీరు విన్నప్పుడు? పరలోకం మొదలు ఈజీ అనుకుంటారా? ఏమండి, ప్రపంచంలో అన్నిటికంటే సవాలుకరమైంది మనం పరలోకం సాధించడం. మిగతా వాడిని దాని ముందు దిగదుడిపారండి, దిగదుడిపారు. సరే, దాన్ని పొందుకోవటానికి ముందు మనకు పూర్ణ జాగ్రత్త ఉండాలంట. ఏం జాగ్రత్త? ఎలాంటి జాగ్రత్త అంటే ప్రధానంగా 2 జాగ్రత్తలు లేకపోతే మొత్తం భక్తి జీవితం బుగ్గిపాలైపోతుంది. ఏమిటి ఆ 2 జాగ్రత్తలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు డైరెక్ట్ గా తన మాటలు చెప్తున్నట్టుగా ఉన్న మాటలు కావచ్చు, అదే దేవదూతల ద్వారా చెప్తున్న మాట కావచ్చు, గ్రంథం ద్వారా, ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా కావచ్చు, దైవజనుల ద్వారా కావచ్చు. దైవజనులు అనగానే అందరు కాస్తున్నా దేవుడు ఏవైతే స్టాండర్డ్స్ కలిగి ఉన్న వాడిని సేవకుడు కాపరి అన్నాడు, అట్టి కాపర్ల మాటలు మనం జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి జాగ్రత్త ఇది, మర్చిపోకండి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మీకు ఎవరైతే అంటే బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఆ మాటలను బ్రతుకులో ఆదర్శంగా చూపిస్తూ, మాదిరి చూపిస్తూ, ఎన్నింటినో త్యాగం చేసుకొని, మనం ఎట్లాగైతే బిడ్డలు 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 అని ప్రాణం పెట్టి ప్రాకులాడుతూ ఉంటారు చూసారా, అట్లా ప్రాకులాడాలి మీ కాపరి. మీరు ఎక్కడైతే ఎదుగుతున్నారో ఆత్మీయంగా, అలాంటి ప్రాకులాడే కాపరి మాట కానీ, బైబిల్లో ఉన్నటువంటి దైవ ప్రతినిధుల మాటలు కానీ చాలా జాగ్రత్తగా విని మనం పాటించాలి. ఖచ్చితంగా ఇది జీవితంలో గుర్తుపెట్టుకొని నేర్చుకుందాం. ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు. ఒకసారి నిర్గమకాండం చూద్దాం, 23వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు చూద్దాం. నిర్గమకాండము
23వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలనగా చదువుదా. నేను చదువుతున్నాను చూడండి. అయితే నీవు ఆయన 20వ వచనం నుంచి చూద్దాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు విన్నది. ఏమండి, ఇలా చేస్తే ఏమవుద్దట? 22 వచ్చింది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. మంచి మాట చెప్తాడు దేవుడు. మన శత్రువులకు మనం శత్రువు అవ్వండి. దేవుడితో శత్రుత్వం పెట్టుకున్నట్టట మనతో పెట్టుకుంటాడు. మనతో విరోధం పెట్టుకుంటే దేవుడితో విరోధం పెట్టుకున్నట్టట. ఎందుకంటే ఎవరన్నా నాతో శత్రుత్వానికో లేక విరోధానికో అట్లా పోతున్నప్పుడు నేనేం పట్టించుకోనండి. ఎందుకంటే అయ్యో నేను చేసుకోవాల్సిందే చాలా ఉంది. నాకు దేవుడు ఎప్పుడో నేను అనుకుంటూ ఉంటాను. భౌతికంగా నాకు 2 బిడ్డలే, కానీ కడుపు నిండా ఆత్మీయంగా పిల్లలు దేవుడు చాలా మందిని ఇచ్చాడు. వాళ్ళందరినీ చూసుకోవడానికి ఈ జీవితం సరిపోతుంది. వాళ్ళు ఎవరు అంటున్నారు, వీళ్ళు ఎవరు అంటున్నారు, ఆ శత్రుత్వమో ఈ విరోధత్వమో, వాళ్ళ విమర్శలో వీళ్ళ విమర్శలో వాళ్ళ పట్టించుకుంటూ ఉంటే నాకు దేవుడు నాకు ఇచ్చిన వారికి ప్రమాదం. అందుకే యెహోవా మీరే అనుకుంటూ ఉంటాను. దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ నేను దేవుడిని ఎప్పుడు ఒకటే అడుగుతూ ఉంటాను, నాన్న నా తప్పు ఉంటే నాకు స్పష్టంగా తెలియపరిచి నన్ను శిక్షించైనా సరే నన్ను దిద్దునైనా, అంతేగాని నీకు దూరం చేయొద్దు. నేను దాన్ని తట్టుకోలేను. నాకు ఎవరు దూరమైనా ఏం పద్ధతిగా పట్టించుకోరండి. నేను పెళ్ళైన మొదటి రోజే చెప్పా మా ఆవిడికి, కావాలంటే ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి మాట చెప్పాడా లేదా అని. నేనే కనుక చనిపోతే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు చనిపోతే నేను ఇలా ఉంటానని మాట్లాడింది మొదటి రోజు రాత్రి. కాబట్టి నేను మిగతా వాళ్ళ విషయంలో అంత సీరియస్గా ఏం తీసుకోనండి. బిడ్డల విషయంలో సీరియస్నెస్ ఉండదు, భార్య విషయంలో అలాగని గాలి వదిలేస్తాను అనుకోకండి. దేవుడి విషయం వచ్చినప్పుడు ఉన్నంత సీరియస్నెస్ మిగతా వాళ్ళ విషయంలో ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. అది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏమన్నారండి, మధ్యలో వచ్చారండి మనకంతా. అమ్మ గాని, నాన్న గాని, భార్య గాని, పిల్లలు గాని, తోబుట్టులు గాని, వీళ్ళందరూ మధ్యలో వచ్చారు మనకు. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. అమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న, వినిపించలేదు. ఏంటమ్మా మాట లేకుంటే వచనమా? మాట ఇప్పుడు మళ్ళీ గుర్తు పెట్టుకోండి అనేసి అన్నారు కదా. అదేనమ్మా చెప్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడో ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడి కంటే ఎక్కువగా ఎవరితోనూ అనుబంధం పెనవేసుకోకూడదు. అది చాలా ప్రధానమైనది. అలా మనం ఉంటే తట్టుకోలేవండి. మా నాన్నగారు నా చేతుల్లో చచ్చిపోయాడండి. మా నాన్నగారు నా చేతుల్లోనే ప్రాణం వదిలేశాడు. అలాంటి సందర్భాలు చూస్తున్నప్పుడు అసలు మా ఇంట్లో మా నాన్న కంటే ఎక్కువ నన్ను ఎవరు ప్రేమించారండి. 6 మంది బిడ్డలు ఉన్నారు మా నాన్నకి. 6 మంది బిడ్డల్లో నేనే వెరీ వెరీ స్పెషల్ మా నాన్నగారికి. ఎందుకంటే ఏదన్నా పని చెప్తే వాడు ఖచ్చితంగా చేసుకొస్తాడు అన్న నమ్మకం ఆయనకు ఉంది. నాలో మొదటిగా ఆ ఫైర్, ఆ జిజ్ఞాసను పసిగట్టిన వాడు మా నాన్నగారి. నా మిగతా బిడ్డలు వేరు, నా రెండో బిడ్డ వేరు అని నా గురించి ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. అంతగా ప్రేమించినవాడు. రక్షణ పొందుకోని దినాల్లో నేను రక్షించబడి, నాన్న నేను మీటింగ్స్కి వెళ్తాను, నాకు డబ్బులు కావాలి, 1000 రూపాయలు కావాలంటేనండి. ఇది ఎప్పుడు మాట అనుకుంటున్నారు? 99లో జరిగిన మాట ఇది. 1999లో, అంటే దాదాపు 26 సంవత్సరాల క్రితం
26-27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన చెప్తున్నా. 1000 రూపాయలు కావాలి నాన్న, నేను మీటింగ్కి వెళ్ళాలి అంటే 2000 ఇచ్చాడు మా నాన్న. వెళ్ళు నాన్న. ఆయనకి రక్షణ పొందుకోలేదు. రక్షణ పొందుకోకపోయినా ఆయన ఒకటి మాత్రం గుర్తుంటుంది, ఏంటంటే నా బిడ్డ ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటున్నాడంటే, వాడికి దారిలో పోతున్నాడంటే అది 100% కరెక్టే ఉంటుంది, అది సరైనదే ఉంటుంది, వాడు తప్పు చేయడు అనే లక్షణం ఆయన అప్పుడు పసిగట్టాడు. అటువంటి ఆయన నా చేతుల్లోనే చనిపోయినా కూడా నేను అంత సీరియస్గా తీసుకోలేదండి. తీసుకోకూడదు కూడా. తీసుకుంటే మనం బతకలేము దేవుడి కోసం. దేవుడు ప్రభు ఎప్పుడూ చెప్పాడు కదా, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించదు. ప్రేమిస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. లోకంలో మనుషుల్ని ప్రేమిస్తే పిచ్చోళ్ళు అవుతారండి. నేను ఒక సందర్భం చెప్పారనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఆయన ఫోటోలో మా స్టూడెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటోలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద ఆయనకు అటు ఇటు 2 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఒకటే రోజు చచ్చిపోయారండి. ఒకటే రోజు చనిపోయారు. మరి ఏంటిది, వీళ్ళు ఎవర్రా? మా స్టూడెంట్ని అడిగాను. మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ని అడిగాను, ఎవరండి వీళ్ళు ముగ్గురు ఒకటే రోజు ముగ్గురు చనిపోయినట్టుగా ఉండి ఏంటి అని అడిగితే, వరదలు వచ్చిన టైంలో మొదటగా భర్త వరదల్లో కొట్టుకుపోయాడు అన్న వార్త వినవచ్చింది. అంతా ఒకటే ఊర్లో ఒకటే వరద టైంలో నదిలో అక్కడొకరు ఉన్నారట, ముగ్గురు. అంటే ఆయనకి 2 భార్యలండి. మొదటిగా భర్త చనిపోయాడు అన్నటువంటి వార్త ఆ పక్కూరులోకి వినవచ్చింది. అదే వరదల్లో దూకి చనిపోయింది పెద్ద భార్య. ఈ విషయం చిన్నామెకు తెలిసిందే. ఆ పక్క ఊర్లో ఉంటుంది ఆమె కూడా దూకి చనిపోయింది. ఎందుకంత ప్రేమ? నేను కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటానండి. దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్తాడండి, భార్యలు ఉన్న వాళ్ళు ఏం చేయమన్నాడు? భార్య లేనట్లును, పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు లేనట్లు ఉండండి. పిచ్చి పిచ్చి ప్రేమలు కలిగి ఉంటారు. పిచ్చి పట్టిపోతుంది. నిజంగానే పిచ్చి ప్రేమ ఉంటే పిచ్చి పట్టిపోతాం అంతే. ఎవడంత ప్రేమ కలిగి ఉండమన్నాడు? అప్పుడప్పుడు ఆ ఆలోచనలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అయ్యో, మా ఆయన లేకపోతే ఎట్లా, మా వీళ్ళు లేకపోతే ఎట్లా, నా పిల్లలు లేకపోతే ఎట్లా అనిపిస్తుందా లేదా మీకు? అలా అనిపిస్తుందంటే మీరు అదుపు తప్పారు, మనం అదుపు తప్పామని అర్థం. అంత వద్దు. ఈ లోకపు నటన గతించిపోవాలి. అంతగా వద్దు. అది నా తలకి ఎక్కించుకోకండి ఎక్కువగా. నేను చాలా అనుభవంతో చాలా చూశాను. నేను చాలా బ్రతుకులను చూశాను. భర్త చనిపోయిన తర్వాత ఆయన పాతేసి ఇంటికి వచ్చేలోపు భార్య చనిపోయిందంటే, భార్య చనిపోయిన తర్వాత ఆమెను పాతేసి ఇంటికి వచ్చేసరికి భర్త చనిపోయాడండి. చూసారా లేరా అలాంటివి? ఎవరండి అంత ప్రేమ? అంత ప్రేమను ఎవడు కలిగి ఉండమని చెప్పాడు? అసలు కలగజేసిన బంధాలను కలగజేసిన దేవుడే చెప్పలేదండి. నీకు నాకు ఎందుకు అంతగా? వద్దండి, చాలా ప్రమాదం. ఇప్పుడు దైవజనుడిని కొన్ని సందర్భాల్లో దైవజనుడిని కూడా బియాండ్ లిమిట్స్ ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన చనిపోతే ఒకసారి దేవదానం అంకుల్ అండి హైదరాబాద్ లో చాలా మంచి, ఎంత గొప్ప సేవ చేసినటువంటి మహనీయుడు అంకుల్ జి దేవదానం గారండి. ఎన్నో మంచి పుస్తకాలు, ఫారినర్స్ రాసినటువంటి వాళ్ళ భాషలో ఉన్నటువంటి పుస్తకాలను ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. ఆయన కూడా స్వయంగా పుస్తకాలు ఎన్ని పెట్టింటారా ఆ దేవదాసయ్య గారు కాదు అన్నగారు? కాదక్క, దేవదానం అంకుల్ గారండి, జి దేవదానం గారండి.
చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్, మంచి సమర్పణ కలిగినటువంటి వ్యక్తి అండి ఆయన. చనిపోయారు, కరోనా టైంలో చనిపోయారు పెద్దవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గ్రూప్ లో కొన్ని వందల మంది ఉంటే చాలా మంది లెఫ్ట్ అయిపోయారండి. లెఫ్ట్ అవుతూ ఏమంటారండి, మా అంకులే లేకుండా పోయిన తర్వాత నేను ఎందుకు ఈ గ్రూప్ లో? మరి అంకుల్ లేకపోతే ఏముంది? అంకుల్ చెప్పిన ఎన్ని సందేశాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎంత ఆదర్శం ఉంది, ఆయన విడిచి వెళ్ళిన పని ఎంత ఉంది. నువ్వు దాన్ని చేయను. ఆయన ప్రేమను, ఆయన మీద ఉన్న ప్రేమను ఆ విధంగా నువ్వు కనపరచు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ప్రియులారా, మనం దేవుడు చెప్పినటువంటి మాట, పూర్ణంగా దేవుడి మాటలు శ్రద్ధగా విన్న తర్వాత ఏం చేయాలని అంటే, నీ శత్రువులకు శత్రువు అవ్వాలి, నీ విరోధులకు విరోధులు అవ్వాలి అని అంటే చేయాల్సిన పని ఏది ఉందంటే, ఏ ఊరైతే పెద్దలు చెప్పిన మాటలు. ఇప్పుడు ఒకవేళ భౌతికంగా నేను వయసులో చిన్నవాడినే కావచ్చు, కానీ ఒక నాయకుడి స్థానంలో నన్ను దేవుడు పెట్టినప్పుడు, ఆ మాటలు కూడా దేవుడికి సంబంధించిన మాటలే వచ్చినప్పుడు అది మనం వినాలి. అందులో జాగ్రత్త కలిగి నేర్చుకోగలగాలి, లైట్ తీసుకోకూడదు. మీకు తెలుసో తెలియదో, కొన్ని సంఘాల్లో సహవాసాలనండి, పిల్లలు ఏం చదవాలి అనేది కూడా దైవజనుడి దగ్గర అడిగి మరి వాళ్ళు ప్రొసీడ్ అవుతారండి. అంటే అంత అటాచ్మెంట్. మీరు అలాగనే అన్ని అడిగి చేయాలని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట ఎప్పుడు చెప్పినండి, ముఖ్యంగా దేవుడు మనసెరిగిన వ్యక్తులు ఎవరు చెప్పినా మన మంచి కోసం చెప్తారు, మన మేలు కోసం చెప్తారు, మనం బాగుండాలనుకుంటారు. అయినా మీరు బాగుపడితే నాకేం వస్తుంది? మనం ఆలోచన చేద్దాం. మీరు బాగుపడితే మీకు మేలు, కానీ నాకేంటి అని అంటే, వాస్తవంగా ఆలోచన చేస్తే మన మధ్య ఒక బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. బిడ్డలు ఎదుగుతూ ఉంటే, వాళ్ళు సంతోషంగా ఉంటే అది చూసి ఆనందపడతారు. చూసారు పెద్దలు, అమ్మనాన్నలు అలాగా ఆనందపడతారు దైవజనులు. నా తమ్ముళ్ళు ఎంతో మంది ఆ వేదికల మీద వాళ్ళు పరిచర్యలకు వెళ్ళినప్పుడు, వాళ్ళు దైవ సేవ చేస్తున్నప్పుడు, మినిస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నప్పుడు, పాటలు రాసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు అండి వాళ్ళకంటే ఎక్కువ సంతోషపడుతూ ఉంటారు. అది అవసరం. ఎందుకంటే అంతకంటే కావాల్సిన ఆనందం ఏముంది? ఇక అటు ముందు అది జాగ్రత్త వహించాలి. రెండవ జాగ్రత్త ఉంది. ఆ రెండవ జాగ్రత్త కొత్త సంవత్సరంలో నేర్చుకుంటాం. ఏమండి, ఆ రెండవ జాగ్రత్త చాలా చాలా ప్రధానమైంది. అది అక్కడ దెబ్బ తింటే మాత్రం కోలుకోలేదు. అది ఏంటో, ఆ తర్వాత వచ్చేటటువంటి 7 గుణాలు ఏంటో 1 by 1 నేర్చుకున్నాం. అది రేపు దేవుని రాజ్య ప్రవేశానికి కావలసిన అర్హతల గురించి నేర్చుకుంటున్న విషయాలు. ఇవి మర్చిపోకండి, మధ్యలో గ్యాప్ పడతాయి కదా. రేపు అయిపోయిన తర్వాత 31st మనకి హాలిడే ఉంటుంది. రేపటి దినాన్న మంచి న్యూ ఇయర్ మెసేజ్ కూడా నేను మీకు అందిస్తాను ఉదయకాలంన. రాబోయేటటువంటి కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి మెసేజ్ అది తొందరగా అప్లోడ్ అవుతే మనందరికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి అది కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి రేపు అనగా మరణానంతరం దేవుని రాజ్య ప్రవేశానికి రెండవ జాగ్రత్త ఏంటో తెలుసుకోబోతాం. ఇంతవరకు తెలుసుకున్నవన్నీ కూడా ఒక్కసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేసి మరలా మనం జాయిన్ అయ్యే ప్రయత్నం మీరు చేయాలి. ఓకే అండి. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమన్నా సందేహం ఉంటే దయచేసి అడగండి.